గత మే నెలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. టీటీడీ పారదర్శక ప్రణాళికలు సత్ఫలితాలనిచ్చాయి. దర్శనాలు, హుండీ ఆదాయము, తలనీలాల సమర్పణ, ప్రసాదాల తయారీ, విక్రయాల్లో రికార్డులు అందుకు నిదర్శనంగా నిలిచాయి. మండే ఎండల్లోనూ భక్తులు రికార్డు స్థాయిలో తిరుమలకు పోటెత్తారు. ఎవరికి ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది టీటీడీ. మే నెలలో టీటీడీ రికార్డులను ఒకసారి చూద్దాం. దర్శనం, ఆదాయం, వసతి, తలనీలాల్లో సరికొత్త రికార్డులు వచ్చాయి. గత మేలో 23.79 లక్షల మందికి దర్శనాలు చేశారు. గత ఏడాది మేలో 23.79, ఇప్పుడు మేలో 25.46 లక్షల మందికి శ్రీవారి దర్శనాలు అయ్యాయి. సో మే 24న అత్యధికంగా 98,058 మందికి దర్శనాలు చేశారు. అలాగే 7 సార్లు ఈ 90,000 మందికి పైగానే భక్తులకు శ్రీవారి దర్శనం చేయించింది పాలక మండలి. మేలో శ్రీవారి హుండీ ఆదాయం 120.28 కోట్లు. ఇక తలనీలా సమర్పణలో కూడా మరో రికార్డు క్రియేట్ చేసింది. పైరవీలు లేవు, విఐపి బ్రేక్ దర్శనాలు లేవు, దర్శనాల్లో సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చారు. టీటీడీ ప్రణాళికలన్నీ పకడ్బందీగా అమలు చేశారు. ఆన్లైన్లో బుకింగ్ పారదర్శకతను పాటించారు. అధునాతన టెక్నాలజీ సాయంతో శ్రీవారి సేవల్లో నాణ్యతను పెంచే ప్రయత్నంలో టీటీడీ సక్సెస్ అయ్యింది. గత మే నెలలో టీటీడీ 25,46,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించింది. గత ఏడాది మే నెలలో 23,79,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే ఈసారి అంతకు అదనంగా 1,67,000 మందికి దర్శన భాగ్యం దక్కింది. గత మే 24న ఒక్కరోజే అత్యధికంగా 98,058 మంది భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకోవడం అందుకు నిదర్శనం. అంతేకాదు గత నెలలో 7 సార్లు 90,000 మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించి తరించారు. ఇక తలనీలాల సమర్పణలో మే నెల రికార్డు క్రియేట్ చేసింది. గత ఏడాది మే నెలలో 10,26,000 మంది తలనీలాలు ఇచ్చారు. గత మేలో 12,19,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గత ఏడాది మే కన్నా ఈసారి 1,93,000 మంది తలనీలాలు ఇచ్చి శ్రీవారి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక హుండీ ఆదాయంలోనూ గత ఏడాది మే కన్నా ఈ సంవత్సరం మేలో రాబడి రికార్డు స్థాయిలో పెరిగింది. గత ఏడాది మేలో శ్రీవారి హుండీ ఆదాయం 106,85,00,000. ఈ ఏడాది మే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 120,28,00,000తో రికార్డు నెలకొల్పింది. 13,43,00,000 అదనపు ఆదాయం సమకూరింది. రాబడిలోనే కాదు, భక్తులకు వసతి సౌకర్యాలు, ప్రసాదాల తయారీ, విక్రయాల్లో కూడా మే నెల రికార్డులను బ్రేక్ చేసింది. టీటీడీ అమలు చేస్తోన్న పారదర్శక విధానాలతో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.